సో 10,000తో సాఫ్ట్‌వేర్ కెరియర్ స్టార్ట్ చేస్తే ఏంటి? అంటే వాళ్ళ సిట్యుయేషన్ ఏంటి? వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. అండ్ జనరల్‌గా చాలా మందికి ఇనిషియల్లీ ప్యాకేజ్ విషయంలో తక్కువ ప్యాకేజ్ అని నేను జాయిన్ అవ్వకపోవడం. అయితే ఇక్కడ 10,000తో సాఫ్ట్‌వేర్ కెరియర్ స్టార్ట్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? జనరల్‌గా ఏంటి అంటే మేజర్‌లీ ఫస్ట్ ఏంటి అంటే మనం 10థ్ ఈ ఒక్క సంవత్సరం చదవండి. తర్వాత మీకు లైఫ్ సెట్ అంటారు. ఇంటర్‌లో చెప్తే ఇంటర్‌లో కూడా సేమ్ చెప్తారు. డిగ్రీలో అంటే డిగ్రీలో కూడా సేమ్ చెప్తా ఉంటారు. సో, సరే అని చదువుతాము. డిగ్రీ బీటెక్ చదువుతాము. కంప్లీట్ చేస్తాం. అయిపోయిన తర్వాత మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తామంటే జనరల్‌గా హైదరాబాద్ వచ్చేసాము. ఒక 25,000, 30,000 ఇనిషియల్‌గా మనం మాక్సిమం యావరేజ్‌గా ఆల్ ఓవర్ అందరు స్టూడెంట్స్ యావరేజ్‌గా ఒక 30,000 ఒక 3,00,000 ప్యాకేజ్, ఒక 4,00,000 ప్యాకేజ్ వస్తే ఒక 5,000, 6,000 హాస్టల్‌కి పోతుంది. ఒక 7,000 హాస్టల్‌కి పోతుంది. ఒక నా సరదాలకి వాటికి వీటికి ఇంకొక 10,000 పోయినా గానీ, ఒక 10,000 ఇంటికి పంపించుకోవచ్చు. సో, మనం గూడా ఇంటికి పంపించాము ప్రౌడ్‌గా ఫీల్ ఉంటుందని చెప్పి చాలా మంది ఎక్కువ మంది ఇలాగే ఆలోచిస్తారు. చాలా కొద్ది మంది మాత్రమే సరే నేను సంపాదించిన డబ్బులు నేను ఎంజాయ్ చేస్తా అనుకుంటా ఉంటారు. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. ఎవరిష్టం వాళ్ళది. బట్ మాక్సిమం ఏంటి అంటే ఇంటికి ఎంతో కొంత పంపిద్దాం అనే ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కష్టపడి జాబ్ తెచ్చుకున్న ప్రతి ఒక్కడికి నేను కూడా సంపాదిస్తున్నాను అని ఇంటికి పంపించాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటుంది. సో, ఇక్కడ ఏంటి అంటే కానీ ఇక్కడ అది ఎక్స్‌పెక్టేషన్. ఓకే. ఎక్స్‌పెక్టేషన్. కానీ రియాలిటీ ఏంటి అంటే మనకి 10,000 ఉద్యోగం వచ్చింది. కానీ ఇక్కడ ఏమవుతుందంటే 10,000 ఉద్యోగం వచ్చినప్పుడు మనము మన హాస్టల్ ఫీజు 6, 7,000 ఉంటుంది. ఇప్పుడు అక్కడికెళ్ళి రావడానికి 3 రోజుకి యావరేజ్ బస్ పాస్ తీసుకుంటే 1,200 ఉంది. సో, అదే మెట్రో అయితే కొంచెం 2,000, 2,500 దాకా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. 2,000, 3,000 మధ్యలో అవుతుంది ఎక్కడికెళ్ళినా గాని. అంతకుమించి ఎక్కువైతే కాదు. ఒకవేళ మాక్సిమం కొంచెం క్యాబ్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే ఓకే. బట్ 10,000 జీతం వచ్చే ఉద్యోగానికి మాక్సిమం ఏందంటే క్యాబ్ ఫెసిలిటీ ఉండదు. అయితే ఇక్కడ మెయిన్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఏంటి అంటే ఈ ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ. అంటే ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ 10,000 జీతం వస్తుందనుకోడు. వాడు జీతం వస్తుంది. వాడు ఎంజాయ్ చేస్తుండు. మనకు అబద్ధాలు చెప్తా ఉన్నాడు. వాడు 10,000 వాడికి 20,000, 30,000 వస్తున్నాయి. కానీ జీతం ఎంత కూడా కరెక్ట్‌గా చెప్పట్లేదు. యాక్చువల్లీ మనం ఏంటంటే తక్కువ జీతం అని ఇంట్లో చెప్పుకోలేకపోతున్నాం. చెప్పుకోలేక ఎట్లో ఒకట్ల అడ్జస్ట్ అయ్యి మనం బతుకుతా ఉన్నాం. వాళ్ళేమో ఊర్లో పేరెంట్స్ ఎలా అనుకుంటారంటే, అరే! ఈడిని ఇంత కష్టపడి పెంచినాము. సో, మనకేమో డబ్బులు పంపిస్తలేడన్న ఆలోచనలో ఉంటారు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయన్నమాట. ఇదొక ప్రాబ్లమే గాదు. ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి సొల్యూషన్ ఏంటో కూడా నేను చెప్తాను వినండి కొంచెం. ఓకే. అయితే తర్వాత ఇంకేం ప్రాబ్లమ్స్ వస్తాయి? ఫస్ట్ మెయిన్‌గా ఈ ప్రాబ్లమ్ వస్తాయి. ఫ్రెండ్స్. అరే! ఈడికి జీతం వస్తా ఉంది. కనీసం పార్టీ కూడా ఇయ్యడు. ఎప్పుడు చూసినా రేపు, ఎల్లుండి అంటా ఉంటాడు అనుకుంటారు. కానీ మన పరిస్థితి ఏంటి? రూపాయి ఇక్కడ లెక్క. ప్రతి రూపాయి లెక్క. ప్రతి పైసా లెక్క. ఓకే. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము. కానీ ఎక్స్‌పెక్టేషన్ ఫ్రెండ్స్ ఏమో నాకివ్వలేదు, నాకదివ్వలేదు, నాకిదివ్వలేదు అనుకుంటా ఉంటారు. సో, ఇది వాళ్ళ వాళ్ళనుకునేది. సో, ఇదొకటి. అండ్ దీని తర్వాత సరే ఈళ్ళందరూ అనడం, వాళ్ళనడం, వీళ్ళనడం ఇయన్నీ పక్కన పెడితే, మెయిన్‌గా మనకొచ్చే ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, ఒక 10,000 సాలరీ జీతం జీతం తీసుకునేటప్పుడు, అరే! మనము ఎలా ఉండాలనుకున్నామో, ఇంట్లో ఉన్నప్పుడే చాలా సరదాగా మనం నచ్చినట్టు ఉండేవాళ్ళం. కానీ ఇక్కడ 10,000తో జాలి చాలని బతుకు ఎందుకురా ఇది అని అనిపిస్తది. చాలామంది అంటే కొంతమంది ఏం జేస్తారంటే ఇక్కడ 2 డెసిషన్స్. ఒకరేంటి అంటే లైట్ తీసుకొని ఏదో ఒక ఎక్కువ సాలరీ వచ్చే జాబ్‌కి షిఫ్ట్ అయిపోవడం. కెరియర్ గ్రోత్ లేకపోయినా ఇన్‌స్టాంట్‌గా ఒక 20,000, 25,000 వచ్చే జాబులు చాలా ఉన్నాయి. ఎందుకంటే స్విగ్గీ బా జ డెలివరీ బాయ్ కూడా 30,000 సంపాదించే పాసిబిలిటీస్ ఉన్నాయి. 20,000-30,000 మధ్యలో వస్తుంది వాళ్ళకి గూడా. వాళ్ళకంటే తక్కువొస్తున్నాయి. క్యాబ్ డ్రైవర్‌కి ఇంకా ఎక్కువొస్తున్నాయి. క్యాబ్ డ్రైవర్ అయితే 30,000, 40,000 కూడా సంపాదించే పరిస్థితులైతే ఉన్నాయి. 30-40,000 మధ్యలో క్యాబ్ డ్రైవర్ అయితే సంపాదిస్తా ఉన్నాడు. ఇంత చదువు చదివి, ఇంత పర్సెంటేజ్ పెట్టుకొని ఒక సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో నీట్‌గా టక్కేసి మంచి రెడీ అయ్యి 10,000 నేను సంపాదిస్తా ఉన్నానని చెప్పి చాలా మంది రిగ్రెట్ ఫీల్ అవుతా ఉంటారు. కానీ ఇక్కడ సాఫ్ట్‌వేర్ గాని, లేకపోతే వేరే దానికి గాని గ్రోత్ అనేది ఉండదు. ఎంతవరకు గ్రోత్ ఉంటుంది? సి సి ఆలోచించాలి. 30, 40,000 అన్నాం. స్టార్టింగ్‌లో చేసిన అదే 30, 40,000 ఇంకా బాగా ఎక్కువ అంటే ఒక 10 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ వచ్చినా గాని వచ్చేది అదే 30, 40,000. నీ డ్రైవర్‌గా ఎక్స్‌పీరియన్స్ ఒక 10 సంవత్సరాలొస్తే నీకొచ్చేది అదే 30, 40,000. కొంచెం పెరుగుతుందేమో అప్పుడు పరిస్థితిని బట్టి కాస్ట్‌లన్నీ పెరిగితే. బట్ నీ లైఫ్ స్టైల్ అనేది ఏం మారదు. కానీ ఇక్కడ ఇనిషియల్‌గా నువ్వు కెరియర్ అనేది 10,000తో స్టార్ట్ చేసినా, నువ్వు పారలెల్‌గా నీ లైఫ్ ముందుకెళ్ళే కొంది చాలా హ్యూజ్ సాలరీస్ వస్తాయి నీకు. సో, ఇది మనం అర్థం జేసుకోవాలి. చాలా మంది ఇక్కడ పాయింట్ అనేది మిస్ అవుతా ఉన్నారు. అండ్ 10,000 అంటే ఇప్పుడు చాలా మంది నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ గూడా చెప్తున్నా. 6,000తో నేను జీతం స్టార్ట్ చేశాను. నేను జాబ్ చేసేవాడిని. చిన్న చిన్న జాబులు చాలా చేశాను. కానీ నాకు అది చాలేవి గాదు. చాలా ఇబ్బంది పడేవాడిని.
చాలా బాధపడేవాడిని. అరే! నేను 6,000 ఏంది అసలు 6,000 ఈ జీతం ఏంది? నేను పాకెట్ మనీ 10,000 ఖర్చు పెట్టేవాడిని. డ్యాడీ ఉన్నప్పుడు ఇంత కావాలి, ఇంత కావాలి, ఏం కావాలన్నా గాని నాకిచ్చేవాడు. నాకు ఇలాంటి పరిస్థితి 6,000తో నేను బతకాల్సొస్తుంది. అడ్జస్ట్ అయ్యి ఒక రూ. 10 ఖర్చు పెట్టాలంటే ఒకటికి 100 సార్లు. కనీసం ఒక బిర్యానీ తినాలంటే, అరే! బిర్యానీ తింటే డబ్బులయిపోతాయి. అవసరమా? అలాంటి పరిస్థితి నుంచే వచ్చాను నేను గూడా. అయితే ఇక్కడేంటి అంటే నేను సాలరీ గురించి పట్టించుకోకుండా, సరే సాలరీ వస్తే వచ్చింది. కానీ నెక్స్ట్ ఫ్యూచర్‌లో నేనెలా ఉండాలనుకుంటున్నాను? నా ఫ్యూచర్ ఏంటి? నెక్స్ట్ నేనెలా ప్లాన్ జేసుకోవాలి? నా జీతం పెరగడానికి ఇంకేం చేయాలి? 6,000 నుంచి 10,000 అవ్వాలంటే ఏం జేయాలి? 10,000 నుంచి 20,000 అవ్వాలంటే ఏం జేయాలి? 20,000 నుంచి 50,000, 50,000 నుంచి 1,00,000, 1,00,000 నుంచి 2,00,000, 2,00,000 నుంచి 10,00,000 ఎలా సంపాదించాలి? 10,00,000 నుంచి 20,00,000 ఎలా సంపాదించాలని ప్లాన్ జేసుకుంటూ, దానికి తగ్గట్టు వర్క్ జేసుకుంటూ ముందుకొచ్చాను. చాలా మంది నాకు ఇనిషియల్‌గా తక్కువ ప్యాకేజు, నేను ఎక్కువ ప్యాకేజులు లేవు ఇక్కడ. సో, ఇలాంటి పరిస్థితుల్లో నా 10,000 జీతంతో నేను కెరియర్ స్టార్ట్ చేయొచ్చా హైదరాబాద్‌లో అంటే, 10,000 జీతంతో డెఫినైట్‌లీ హైదరాబాద్‌లో కొంత ఇబ్బంది పడుతున్నా మీ లైఫ్ అనేది ముందు కెరియర్ అనేది స్టార్ట్ చేయొచ్చు. తర్వాత మెల్లగా యూ కెన్ థింక్ అబౌట్ దట్. మెల్లగా ఎట్లా నెక్స్ట్ ఏం జేయాలి? నెక్స్ట్ ఏం జేయాలి? ఎప్పుడు గూడా సీ సింపుల్ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోండి. ఒక స్లోగన్ ఆర్ లాజిక్ ఏమన్నా అనుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి. సారీ, ఇఫ్ యూ వాంట్ ఎర్నింగ్స్ ఫస్ట్ లెర్న్. మీకు సంపాదించాలి అంటే ఫస్ట్ నేర్చుకోండి. దానికి సంపాదించడానికి కావాల్సిన స్కిల్ నేర్చుకోండి. డబ్బులు, డబ్బులు, డబ్బులు అని జపం చేస్తే డబ్బులు రావు. సంపాదించాలి, సంపాదించాలని జపం చేసి, కొంగ జపం చేసి సంపాదించలేరు. సంపాదించడానికి కావాల్సిన మార్గాలు ఆ రూట్‌లో మనం మనం పని చేసుకుంటూ మనం ముందుకెళ్తే అప్పుడు మీకు ఎదురొస్తుంది సంపాదన అనేది. ఎదురొస్తుంది. మీకు ఆ డబ్బులనేవి ఎదురొస్తాయి. మీరు చేయాల్సిన ప్రాసెస్‌ని నమ్మాలి మీరు. ఫస్ట్ నేర్చుకోవాలి, కష్టపడాలి, పని చేయాలి. ఈ ప్రాసెస్‌ని మీరు నమ్మాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా రిజల్ట్ అనేది వస్తుంది. ఓకే. ఇదొకసారి చూడండి. ఓకే. ఎప్పుడైనా గాని 10,000తో కెరియర్ స్టార్ట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. థాంక్ యూ. దిస్ ఈస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిఎస్‌సి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్. వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ రిలేటెడ్ కోర్సెస్. థాంక్ యూ.